ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో బిజీగా గడుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. ఏపీ బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కాబోతున్నారు. ప్రత్యేకంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చించబోతున్నారు. యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతుంది. ఇక గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశమై డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, క్లౌడ్ సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై చర్చిస్తారు సీఎం చంద్రబాబు. మైక్రో ఎలక్ట్రానిక్స్ లో ప్రసిద్ధిగాంచిన మురాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో కూడా భేటీ కాబోతున్నారు. తయారీ, పరిశోధన యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై చర్చించబోతున్నారు చంద్రబాబు. ఇక క్వారియర్ సంస్థ ప్రతినిధులతో పరిశ్రమ స్థాపనపై సంప్రదింపులు జరుపుతారు సీఎం చంద్రబాబు. విల్మర్ ఇంటర్నేషనల్ సీఈఓ క్వాక్ కూన్ హాంగ్తో భేటీ కాబోతున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల అవకాశాలపై చర్చిస్తారు. షాంగ్రీలా హోటల్లో జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు బాబు. ఇందులో ఐటీ, సెమీ కండక్టర్స్, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్, కృత్రిమ మేధస్సు, ఫిన్టెక్ వంటి అంశాలపై చర్చించబోతున్నారు. మధ్యాహ్నం సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నంతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. మాజీ ప్రధాని లీ హిన్సన్ లుంగ్తో భేటీ కాబోతున్నారు. అనంతరం జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ను సీఎం, మంత్రుల బృందం సందర్శించబోతుంది. పారిశ్రామిక వడలు, లాజిస్టిక్స్ హబ్ల ఏర్పాటుపై అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణుతో సమావేశమై వాహన తయారీ, ఆటోమొబైల్ పార్కులపై చర్చిస్తారు. ఇక బిజినెస్ నెట్వర్కింగ్ విందుల్లో పాల్గొని అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో నూతన ఆవిష్కరణలు, గ్లోబల్ పెట్టుబడులపై చర్చించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇక మరోవైపు ఏపీకి సింగపూర్ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారులతో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కొత్త ఆలోచనలతో, ఆధునిక వస్తువులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఉత్తమ విధానాలు అనుసరిస్తూ భవిష్యత్తు నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు చంద్రబాబు. అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతోంది అన్నారు సీఎం. ఇక గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్, ఏపీ ప్రభుత్వాల మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్నారు చంద్రబాబు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడంతో పాటు గ్యాప్ను తగ్గించేందుకు ప్రస్తుతం తాను సింగపూర్ వచ్చామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. Exactly 25 years back, I promoted IT. Number of IT colleges I started. Then all IT companies I attracted globally. Hyderabad, we launched knowledge economy, ecosystem I created. Today, if you see impacts, outcomes, Nadella Satya joined in Microsoft in Hyderabad Center. After some time, he became CEO of Microsoft. That is the strength. 14, 19 out of 5 years. 1 year second place in India for ease of doing business. Continuously 4 years we got number 1 for doing ease of doing business. Now we changed our gear also, changed situation. We are talking about speed of doing business. Once you sign, you count 0 date, 0 hour from that time onwards. It is our responsibility to get all the clearances without any problems. We will implement project. That is our commitment. That is how we are going to do it. Highest per capita income, if you go to any country, Indians. Among Indians, 33% are Telugu community. That is from my state. That is where one public policy. Because of knowledge economy today, Hyderabad is contributing 75% of income for Telangana state. Highest per capita income is Telangana now.